అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులు, మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! సో, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అమ్మ ఒడి పథకం సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, వారందరికి ఉపయోగపడేలాగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క 15,000 సంబంధించి కానీ ఎప్పుడు అమలు చేయబోతుంది, ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పి మీకు క్లారిటీ అయితే వస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులు, మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందని చెప్పేసి, సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క నిధుల విడుదల సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి. అయితే వీటన్నిటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో సో, వారందరికీ కూడా అందించబోతుందండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ, అంతమందికి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, వాటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను రూ. 15,000 వరకు కూడా అందించబోతుందండి. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి కూడా అందించబోతుందనమాట. ఒకరుంటే రూ. 15,000, ఇద్దరుంటే మనకి రూ. 30,000, ముగ్గురుంటే రూ. 45,000, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, వీటన్నిటికి సంబంధించి గాను ఈ యొక్క నిధులు విడుదలపై అయితే అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే కనీస పర్సెంటేజ్ 70% పైకైతే ఉండాలనమాట అటెండెన్స్ పర్సెంటేజ్ అయితే. ఈ యొక్క పథకం సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి ఈ యొక్క ఉన్నత పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, వీటన్నిటికి సంబంధించి కానీ మనకి స్కూల్ తెరిచేలోపు 1-12 తరగతి చదువుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. సో, ఈ యొక్క ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.